మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్, ఎట్లున్నారు? చాలా బాగున్నాను. దేశం ఎట్లున్నదో మేము ఎట్లున్నాం. దేశంని అభివృద్ధి పదంలో ఎట్లయితే నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నారో ఆ రకంగా గర్వకారణంగా ఉన్నాం ఈ దేశంలో ఉండదు. ఓకే, వర్క్షాప్ ఏదో నడుస్తున్నట్టుంది సార్, ఏం డిసిషన్ తీసుకున్నారు? ఎట్లా పార్టీ ఇంకో బలోపేతం చేయడానికా ఎట్లా అంటే ఏ రకంగా అయితే ఇప్పుడు 4-5-6 నెలల క్రితము పార్లమెంట్ ఎన్నికల తర్వాత 8-8 అంటే ఎవరైతే ఫామ్ హౌస్లో పడుకున్న ప్రతిపక్ష నాయకుడు పార్టీ జీరోకి వెళ్ళిపోయిందో ఎప్పటికీ జీరోగానే ఎలా ఉంచాలనేది వర్క్షాప్ ఉద్దేశం. ఓ వావ్, సో ఆ దిశగానే అంటే బీఆర్ఎస్ని పూర్తిగా లేకుండా చేయడం అదేనా మీ టార్గెట్? మేం చేయలేదండి, తెలంగాణ ప్రజలు చేశారు. ఫామ్ హౌస్లో పడుకున్న ప్రతిపక్ష నాయకుడు ప్రజల పట్ల కనీస స్పందన లేకుండా, ఎటువంటి ఉద్యమం లేకుండా ఆ మత్తులోకి వెళ్ళి బయటికి రావట్లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ బాధ్యత మా మీద పెట్టారు. 36% ఓట్లు ఇచ్చారు, 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, 6 సీట్ల సెకండ్ ప్లేస్ మేము. ఈరోజు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజలు, పైనున్న అమరవీరుల ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, గోల్కొండ మీద కాషాయ జెండా ఎట్లా ఎగరేస్తామని. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఏదైనా డిసిషన్ తీసుకోగానే వాళ్ళు ఏమైనా తప్పులు చేయంగానే ముందు బీఆర్ఎస్ఏ ఉంటుంది కదా, అంటే కేటీఆర్, ఇప్పుడు కవిత, లేదంటే హరీష్ రావు వాళ్ళే ఉంటున్నారు, బీజేపీ ఎక్కడ కనబడతలేదు అంటే మీ ఆన్సర్? మళ్ళీ ప్రతి చోట ఉద్యమాలు మేమే చేసినాం. మూసీ కావచ్చు, నిన్న లడ్చర్ల కావచ్చు, మా ఈటెల రాజేంద్ర అన్న, ఆ డీకే అరుణక్క, వీళ్ళు ముందెళ్ళి గిరిగీసి పోరాడారు. కాబట్టి ఈరోజు అనుమూల రేవంత్ రెడ్డి వణికిపోయి ఆ ఆర్డర్ని వెనుక తీసుకున్నాడు. ఆ రైతుల పక్షాన నిలిచింది మేము, గెలిచింది మేము. అదే కాదు, మూసి బాధితుల తరపున ప్రతి చోట కొట్లాడిన మేము, దీక్షలు చేసిన మేము, హైడ్రా తరపున బాధితుల తరపున కొట్లాడింది మేము. ఎక్కడున్నాడు ప్రతిపక్ష నాయకుడు? కాబట్టి ఇవన్నీ మాటలు అన్నీ ఏదో మీడియాని కవరేజ్ చేసి, మీడియాని మేనేజ్ చేసి 10 ఛానళ్ళు పెట్టుకొని, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఈ రకంగా ప్రవణం కాదు. ఈరోజు తెలంగాణ ప్రజల తరపున నిజమైన ప్రతిపక్షంగా కొట్లాడేది మేము, నిలబడేది మేము. సంవత్సరం అయింది సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మీరు ఎట్లుంది అంటే సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది అంటే ఇప్పుడు మీరు చెప్పండి, విలేకరులుగా మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చారా? రైతు రుణమాఫీ మొత్తం ఎటువంటి షరతులు లేకుండా చేశారా? 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. రెండోది 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మెగా డిఎస్ఎస్. ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు చేశారు. ముఖ్యంగా మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా మొత్తానికి ఎగ్గొట్టేశారు. ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత చర్యలు. ఒకటి కాదు చెప్పుకోవాలంటే, విదేశీ చదువులకు విద్యార్థులకు 5 లక్షలు కావచ్చు. ఈరోజు ఆ పరిపాలన కుంటుపడ్డది. మొత్తం రాష్ట్ర రెవెన్యూ రోడ్డు మీదకి వచ్చింది. ఎక్కడ కూడా ఏదైతే హైదరాబాద్ ఈరోజు భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్గా ఎలిగేటప్పుడు రియల్ ఎస్టేట్ కుదేలు చేసినారు, బ్లాక్మెయిల్ చేసుకుంటా. ముఖ్యంగా జిఎస్టీ వసూలు పడిపోయినాయి, రిజిస్ట్రేషన్ వసూలు పడిపోయినాయి, రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రోజు అప్పు వేయండి, బాండ్లు అమ్ముకొని బతుకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది. మోసపూరిత వాగ్దానాలతోనే, డైవర్షన్ చేసే రాజకీయ పాలిటిక్స్తోనే ముందుకు నెట్టుకొస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆ మోసపూరిత వాగ్దానాలు, పోలీసుల మధ్యన ఈ ఏమంటారు వారోత్సవాల, సంవత్సరోత్సవాల, ఇవి ప్రజలు ఎవరు గారు ప్రజల మధ్యన ఒక్క విజయం చేసుకోమని ప్రజలు ఏ రకంగా వెనకబడతారో. అవునా, బాలేదా? ఎట్లుంది మీ నియోజకవర్గాల్లో? ఏం మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ గురించి? ఎట్లుంది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని బరాబర్ ఇప్పుడే ఎలక్షన్లు పెట్టమను. ఇప్పుడు 2 నెలలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి సార్. స్థానిక సంస్థలు ఏందండి? స్థానిక సంస్థలు చల్తే రైతా పార్టీని, ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసేది, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది భారతీయ జనతా పార్టీ. స్థానిక సంస్థలలో కొద్దిగా రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. కులాల మీద ఉంటుంది, బంధుత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆ వీధుల మీద ఆధారపడి ఉంటుంది, ఆ గ్రామాల మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి దాన్ని కూడా గౌరవప్రదమైన స్కోరే తెచ్చుకుంటాం. బీజేపీ పార్టీలో లీడర్స్ మధ్య సమన్వయం లేదు, ఒకరికంటే ఒకరికి పడదు అనేది బాగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సార్. అంటే ఒకరికంటే ఎవరు చెప్పారు? మేమందరం 8 మంది ఎమ్మెల్యేలము, 8 మంది ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడు, మంచిగా కుటుంబ సభ్యులుగానే ఎక్కున్నాం. మేము మొన్న ఢిల్లీకి వెళ్తే ఒక్కరిని వదిలి ఒకరు లేము. మేము అంత ప్రేమ అభిమానాలు ఏ పార్టీలో లేని అభిమానం ఉంటుంది. ఎందుకంటే ధర్మం మీద, దేశం మీద, భారతం మీద, మాత మీద ప్రేమతో నచ్చిన పార్టీ మేము కూడా రాజకీయ నాయకులుగా. మిగతా పార్టీలు డబ్బులకు, పదవులకు ఆశపడేస్తారు. మేము అట్లా కాదు. భారతదేశము అండ్ అభివృద్ధి, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, వీరి గురించి మేము ఈ పార్టీ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు మీ అందరితో? మొన్న పర్సనల్గా మాట్లాడిండ్రు కదా, ఏం చెప్పారు? నరేంద్ర మోడీ గారు ఎట్లయితే మహాభారతంలో అర్జునుడికి ఎట్లయితే కృష్ణుడు గీతోపదేశం చేసిండో,
ఆ రకంగా చేసిండు. ఇంకా మాకు విజయమే తప్ప ఇంకా వెనుకనగేది ఉండదు. అంత బాగుంది. మీరు ఎప్పుడైతే ధర్మము అధర్మము తన వాళ్ళైనా కానీ ఎటువంటి అర్జున ఆయుధం పట్టుకొని ఎట్లా చెప్పిన కృష్ణుడు, మాకు గౌరవనీయ ప్రధానమంత్రి, కారణ జన్ముడు, విశ్వనాయకుడు, విశ్వాస నాయకుడు, అతను చేసిన బోధన, అతను చేసిన దిశానిర్దేశం, అది మళ్ళీ గోల్కొండ మీద కాషాయ జెండా ఎగరేసే వరకు విరామం ఉండదు. అదే మీ టార్గెట్ అంతేనా? టార్గెట్ అంటే ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి ఇప్పుడు ఇంతకుముందు 10 సంవత్సరాలు ఆ ఒక కుటుంబ పాలన, రాజపరిపాలన, ఫ్యూడలిస్ట్ పరిపాలన, ఒక మోసగాడి పాలన, ఇవన్నీ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు మేము ఏదైతే చివరి నిమిషంలో చిన్న కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ బౌల్ను మిస్ అయిపోయాం క్యాచ్. ఈసారి మాత్రం ప్రజలు ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్లో మా వైపు నిలబడ్డారు కాబట్టి వాళ్ళ అభిష్టాన్ని, వాళ్ళ కోరికని మన్నించి ప్రజల తరఫున పోరాడి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో చేసి తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేసే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు సార్? లాస్ట్లీ రాష్ట్ర అధ్యక్షుడు అందరి ప్రధానంగా ఏంటంటే పార్టీ నిర్ణయిస్తుందండి. పార్టీ అంత ఏకాభిప్రాయంతో ఉంది. పార్టీ అధ్యక్షుడుగా డిసైడ్ అయిపోయిండు. ఇంకా త్వరలో, ఎందుకంటే మాకు ఇవి బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఇదేదో ఇంట్లో పెట్టుకున్న పార్టీ కాదు, ఏదో పాపం పిలానని రెచ్చగొట్టి చంపేసిన పార్టీ కాదు, లేకపోతే మొత్తం ఈ దేశద్రోహుల పార్టీ కాదు, దేశాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ కాదు. ఈ దేశం గురించి పుట్టిన పార్టీ కాబట్టి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు బూత్ అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కానీ ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడు డిసైడ్ అయిపోయి ఉన్నాడు. ఇవన్నీ కంప్లీట్గానే డైరెక్ట్ ఎప్పుడు అనౌన్స్? మ్యాక్సిమం మేము ఈ మంత్ లాస్ట్ వరకు మండల అధ్యక్షులు అయిపోతాయి. బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కాగానే సంక్రాంతి ఏదో పీడ దినాలు అంటారు, 15-16 తర్వాత రాష్ట్ర నూతన అధ్యక్షుడు జవసత్తాలతోని పోరాడే వీరుణ్ణి, భారతమాత ముద్దు బిడ్డని తెలంగాణకు వదులుతున్నాం. అధికారం ఒక్కటే ఇంకా మిగిలింది మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.